అయితే ఇప్పటి వరకు ఓ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయాడు. ఇక టిబెట్లోని ప్రసిద్ధ కథనాల ప్రకారం బౌద్ధ సన్యాసి మిలరేప మాత్రమే కైలాస పర్వతం పైకి చేరుకున్నాడు. అయితే దీనికి ఎటువంటి రుజువు లేదు. చాలా మంది అధిరోహకులు కైలాస పర్వతం పైకి ఎక్కడానికి ప్రయత్నించారు, కానీ వారు విఫలమయ్యారు. రష్యా పర్వతారోహకుడు సెర్గీ స్టీరియాకో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు. అయితే శిఖరం సమీపానికి చేరుకున్న తర్వాత అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి దీంతో అతను వెనుదిరగవలసి వచ్చింది. మరో పర్వతారోహకుడు కల్నల్ ఆర్సి విల్సన్ మాట్లాడుతూ తాను శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా భారీ మంచు కరిగిపోయిందని, దీంతో వెనక్కి వచ్చానని తెలిపారు. ఇక బ్రిటిష్ ఆర్మీ అధికారులు 1920లలో ఎక్కే ప్రయత్నం చేశాడు. కానీ కొంత దూరం వెళ్ళగానే తలనొప్పి, గుండె భారంగా ఉండటం మొదలైపోయింది. ఎదురుగా ఒక శక్తి నిలబడి వెనక్కు వెళ్ళు అని చెప్పినట్టుగా అనిపించింది అని వాళ్ళు